ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావును నాంపల్లి కోర్టు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ పోలీసులు పిటిషన్కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. ఇవాళ కీలక ఉత్తర్వులు ఇవ్వనుంది న్యాయస్థానం. ఒకవేళ ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా కోర్టు గుర్తిస్తే ఆయన ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంది. రైట్, ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామంగా భావించాల్సిన అవసరం ఉంది. ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అంటే ప్రకటిత నేరస్తుడుగా తెలంగాణ పోలీసులు ఏదైతే ప్రభాకర్ రావును కోర్టుకి విన్నవించారో దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ కోర్టు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా ప్రభాకర్ రావును ప్రకటిస్తే కనుక ఆయన ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం లేకపోలేదు అనేది ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావును ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అంటే ప్రకటిత నేరస్తుడుగా హైదరాబాద్లో పోలీసుల పిటిషన్కు కోర్టు ఇవాళ అనుమతించే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుత పరిణామాలు చూస్తే తెలుస్తోంది. ప్రకటిత నేరస్తుడిగా కోర్టు గుర్తిస్తే మాత్రం ప్రభాకర్ ఆస్తుల్ని జప్తు చేసే ఛాన్స్ లేకపోలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దీన్ని కీలక పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది.